ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటాన్స్ మరొకసారి ఆర్సీబీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ గురించి. విరాట్ కోహ్లీని అందరూ చేజ్ మాస్టర్ అంటారు. సో చేజింగ్లో తను కొట్టేవాళ్ళు లేడు, అది మరోసారి తను ప్రూవ్ చేశాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న జాకబ్ బేతల్ ఎర్లీగా అవుట్ అయినా తను మాత్రానికి రెచ్చిపోయి ఆడాడు. 81 రన్స్ కొట్టాడు, అందులో 4 సిక్స్లు ఉన్నాయి, 8 ఫోర్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా అందరూ స్ట్రైక్ రేట్ అని మాట్లాడుతుంటారు, విరాట్ కోహ్లీ స్లోగా ఆడుతున్నాడని. అలాంటి వాళ్ళ నోర్లు అందరినీ మూపించాడు. 180+ స్ట్రైక్ రేట్తో ఆడాడు తను, 185 ఆల్మోస్ట్, అంత అద్భుతంగా ఆడాడు. అండ్ ముఖ్యంగా ఈ మ్యాచ్తో తను చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోని ఫస్ట్ ప్లేయర్ 800 ఫోర్స్ కొట్టాడు అండ్ అలాగే 300+ సిక్స్లు కొట్టాడు. ఈ మ్యాచ్ కంప్లీట్ అయ్యేలోపు తను 303 సిక్సెస్ కొట్టాడు. తనకంటే ముందు ఇద్దరే ఉన్నారు, ఒకటి క్రిస్ గేల్ 354 సిక్సెస్తో, ఇంకోటి రోహిత్ శర్మ 309 సిక్స్లతో. సో ఆల్రెడీ క్రిస్ గేల్ తను రిటైర్డ్ అయిపోయాడు, రోహిత్ శర్మ ఒక్కడే కంటిన్యూగా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు కలిపి డెఫినెట్గా వీళ్ళిద్దరిలో క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు కొట్టవచ్చు. అండ్ ఫస్ట్ విరాట్ కోహ్లీ అండ్ సెకండ్ రోహిత్ శర్మ ఉండే ఛాన్సెస్ ఉంది, అంత అద్భుతంగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ అయితే. అండ్ అలాగే ఒకే టీం తరపున 300 సిక్స్లు కొట్టిన ఒకే ఒక బ్యాట్స్మెన్ ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరపున తను 300+ సిక్స్లు కొట్టాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాడు, రోహిత్ శర్మ కొట్టాడు 309 సిక్స్లు, కానీ అటు దక్కన్ చార్జర్స్కి తను కొన్ని సిక్స్లు కొట్టాడు, ముంబైకి కొన్ని సిక్స్లు కొట్టాడు. అండ్ అలాగే క్రిస్ గేల్ వచ్చేసి హైయెస్ట్ సిక్స్లు ఉన్నా కూడా తను చాలా టీమ్స్కి ఆడాడు, ఆర్సీబీకి ఆడాడు, కోల్కతాకి ఆడాడు, పంజాబ్కి ఆడాడు. సో విరాట్ కోహ్లీ మాత్రానికి ఒకే ఒక టీం తరపున ఆడాడు, ఒకే ఒక టీం తరపున ఎక్కువ సిక్స్లు కొట్టింది తనే. అండ్ అలాగే బౌండరీస్ కౌంట్ చూసుకుంటే మాత్రానికి ఐపీఎల్ హిస్టరీలో తనే టాప్లో ఉన్నాడు. అటు 800+ ఫోర్సు, ఇటు 300+ సిక్స్లతో 1100+ బౌండరీస్తో తను టాప్లో ఉన్నాడు. అండ్ అలాగే దేవదత్ పడిక్కల్ స్టార్టింగే రావడంతో 6తో స్టార్ట్ చేశాడు ఇన్నింగ్స్. దేవదత్ పడిక్కల్ని అంత క్లాస్ ప్లేయర్, టెస్ట్ ప్లేయర్ అంటుంటారు, కానీ 8 సిక్స్లు కొట్టాడు. మామూలు ఆట ఆడలేదు. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్లో తన గురించే మాట్లాడు, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ దిస్ మ్యాచ్ అని. అంత అద్భుతంగా ఆడాడు. విరాట్ కోహ్లీకి ఏ ప్రెజర్ లేకుండా తను కంటిన్యూస్గా ఒక ఎండ్లో అద్భుతంగా సిక్స్లు కొడుతూ బౌండరీస్ కొడుతూ ఆడాడు. చాలా ఎర్లీగా జస్ట్ 20 బాల్స్కే తను 50 కంప్లీట్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు తను 50 కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి చూసుకుంటే గుజరాత్ టైటాన్స్, సో ముఖ్యంగా సాయి సుదర్శన్ గురించి మాట్లాడుకోవాలా. తను ఈ ఐపీఎల్ సీజన్లో ఒక లాంగ్ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు, ఎందుకంటే తను లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఈ ఇయర్ మాత్రానికి తన పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది. ఈ సెంచరీతో తను ఫామ్లోకి వచ్చాడు. ఒకవైపు కెప్టెన్ గిల్ స్లోగా ఆడుతున్నా, తను తడబడుతున్నా, సాయి సుదర్శన్ మాత్రానికి రెచ్చిపోయి ఆడాడు. వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 128 పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. అందులో సుమన్ గిల్వి జస్ట్ 32 రన్సే. అంటే ఏ రేంజ్లో సాయి సుదర్శన్ రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఆడాడు, తను ఫామ్లోకి వచ్చాడు. అండ్ అలాగే గిల్ అవుట్ అయిన తర్వాత బట్లర్ వచ్చాడు, తను హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ హోల్డర్ కూడా లాస్ట్లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు, అద్భుతంగా ఆడాడు. అందరు కలిసి 205 టార్గెట్ ఇచ్చారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే కృణాల్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం తను 4 ఓవర్స్కి 50+ రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. అండ్ ఎస్పెషల్గా భువి ఇంత పెద్ద టార్గెట్ అయినా అందరూ 10+ రన్స్ ఇచ్చిన ఓవర్కి తను మాత్రానికి చాలా అద్భుతంగా వేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. అండ్ రొమారియో తను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ ఓవర్ కాకుండా ఈసారి మిడిల్ ఓవర్ బౌలింగ్ ఇస్తే తను మళ్ళీ 17+ రన్స్ ఇచ్చాడు. తను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు పిల్సాల్ట్ ఇంజ్యూర్ అయ్యాడు కాబట్టి జాకబ్ బేతల్ వచ్చాడు. మేబీ పిల్సాల్ట్ కూడా ఫిట్గా ఉంటే తను ఇక పూర్తిగా టీంలో పెట్టేయచ్చు, అంత వరస్ట్గా ఉంది తన పర్ఫార్మెన్స్. ఇక 205 టార్గెట్తో బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ స్టార్టింగ్ జాకబ్ బేతల్ చాలా బాగా ఆడాడు, 3 ఫోర్స్ కొట్టాడు, కానీ ఆ తర్వాత తను అవుట్ అయిపోయాడు. అండ్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రెచ్చిపోయి ఆడారు. అంటే మామూలు బౌలర్స్ గారు అక్కడ రబడా, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, సో ఒక ఇంటర్నేషనల్ టాప్ బౌలర్స్ ఉన్నారు. అయినా కూడా విరాట్ కోహ్లీ కానీ దేవదత్ పడిక్కల్ కానీ ఫెంటాస్టిక్గా ఓన్లీ బౌండరీస్తో 12+ రన్ రేట్తో వాళ్ళు ఫస్ట్ నుంచి బ్యాటింగ్స్ చేశారు. అండ్ అటు ఆ బౌలింగ్ గుజరాత్ చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ప్రతి బౌలర్ రబడా కానించి ప్రతి ఒక్కళ్ళు 10+ రన్ రేట్ ఇచ్చారు. అండ్ ఈ విన్తో ఆర్సీబీ టాప్ 2కి వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్ తర్వాత వాళ్ళే టాప్ 2లో ఉన్నారు. 7 మ్యాచెస్తో 5 మ్యాచెస్ విన్ అయ్యారు ఆర్సీబీ వాళ్ళు, టాప్ 2లో ఉన్నారు. అండ్ అటు గుజరాత్ చూసుకుంటే 7 మ్యాచెస్లో జస్ట్ 3 మ్యాచెస్ విన్ అయ్యి 7th పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. చూడాలి ముందు ఈ టీమ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఎలా ఆడతాయో.